అందరికీ నమస్కారం మిత్రులారా. తెలంగాణలో జరిగిన రైతు రుణమాఫీ గురించి మనం ఓసారి మాట్లాడుకుందాం. దాదాపు 22 లక్షల రైతు కుటుంబాలకు 18,000 కోట్ల రూపాయలు విడుదల చేసి 3 విడతలుగా రుణమాఫీ చేయడం మనం చూశాం. నిన్న మొన్న దాదాపు 3,13,892 మంది రైతులకు 2,747 కోట్లు విడుదల చేసి 2 లక్షల పైనున్న రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అక్కడనో ఇక్కడనో రుణమాఫీ జరగని వాళ్ళు కూడా ఉన్నారు, లేదు అని చెప్పి అనడం లేదు. ఆధార్ కార్డుల పేర్లు తప్పబడడం వలన లేక అకౌంట్లో పేర్లు తప్పుపడడం వలన ఏదో ఒక మిస్టేక్ నుంచి వాళ్ళ రుణమాఫీ జరగకపోయి ఉండవచ్చు. అయినా దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ సమర్పించి దాని తర్వాత కూడా మేము రుణమాఫీ చేస్తాము, భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ చాలా మటుకు కొంతమంది వాళ్ళకు రుణమాఫీ అయినా కానీ ఇంకా చాలామంది కాలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వమైనా పథకాలు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర వస్తుంటే ఆ పథకాల అమలుకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఎందుకంటే ముందే అన్నం పెడితే దాని తర్వాత మళ్ళీ ఆకలితో అన్నట్టు చివరికి అన్నం పెడుతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంటు ప్రభుత్వంలో వచ్చిన సంవత్సరం లోపే 22 లక్షల రైతులకు రుణమాఫీ చేయడం అనేది చాలా గొప్ప అంశం. ఇది ఓసారి ఆలోచన చేయాలి మీరు కూడా. వరి క్వింటాల్కు 500 రూపాయలు కూడా బోనస్ ఇస్తామంటున్నారు. సపోజ్ మీ దగ్గర ఒక 5 ఎకరాల భూమి ఉన్నదంటే ఆ 5 ఎకరాల్లో దాదాపు ఒక 50 పల్లాలు వరి పండించారంటే 5×5 = 25,000 రూపాయలు మీకు బోనస్ వస్తుంది. ఇది ఒక రకంగా ఇది చాలా మంచి అంశమే. ఇది నాకు తెలిసిన కొంతమంది రైతులకు నేను ప్రత్యేకంగా మీ సమక్షంలోనే నేను వాళ్ళకు రుణమాఫీ జరిగిందా లేదా తెలుసుకుందాం ఓసారి. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళ రైతులు వాళ్ళకు రుణమాఫీ జరిగిందో లేదో ఒకసారి తెలుసుకుందాం మనం. 9912359689 మీ ముందర నేను లైవ్లో మాట్లాడుతున్నాను. నేను వాళ్ళకి ముందు చెప్పింది లేదు, ఏం లేదు. మీ ముందరనే ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను. అందుకొరకే నెంబర్ కూడా మీకు తెలిసినట్టే గట్టిగా చెప్తున్నాను నేను. కాక ఏడున్నాడో ఫోన్ లేపుతలేడు. మ్యాక్సిమం 99.9% అందరికి అయిపోయింది. కానీ ఎవరో ఒకరు పేర్లు తప్పుడు రావడం వలన లేదు. ఇంకో నెంబర్ ట్రై చేద్దాం. ఒక 4-5 ట్రై చేద్దాం మనం. 9705138245. మనకు కూడా తెలియాలే కదా ఎంతమందికి అయింది ఎంతమందికి లేదనేది. మామ నమస్తే, నేను శ్రీశైలంను. బాగున్నా మామ, బాగున్నావా మామ? రుణమాఫీ అయిందా మొన్న? ఏది ఎంత ఉండే నీకు రుణమాఫీ? ఇంకా ఇంతవరకు కాలేదా? అంటే ఇప్పుడు ఒకటి అయిపోయింది అనుకో, అంతే అవుతుందేమో. ఇక మళ్ళీ వేరే ఉండదా? లేదు మామ, ఇప్పుడు చాలా మటుకు అయిందని చెప్పి అంటుండ్రు. ఇప్పుడు మీకు అయిందా లేదా అని. అంటే నాదొక 90,000 తీసినాము. అది అయిందా లేదా? 90,000 అవి కాలేదు. కానీ అంతకుముందు ఒక 50,000 ఉండే, అవి అయిపోయినాయి. 50,000 అయినా? అది ఒకటి అయింది, ఒకటి కాలేదు. 50,000 అయినాయి. చాలా మటుకు ఏమంటారు ఊళ్ళో అందరికి అయినట్టా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? కొన్ని ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి కొన్ని. ఇంకా ఎట్లా అంటే కొంత రేషన్ కార్డు అకౌంట్లు కరెక్ట్ లేదనో ఎట్లనో కానీ కొన్ని ఉన్నాయి. అదే
కొన్ని అయితే అయిపోయినాయి. అదే అంటే ఇప్పుడు వందల ఒక ఎంతమంది కావచ్చు? వందల 100 అంటే ఇప్పుడు ఒక 50% అయినాయి. 50% అయినాయి. 50% అయిపోయినాయి. అదే 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 ఏంటమ్మా తిన్నావా? అంటే ఏంటన్నా ఉంటూ ఇంకేమన్నా ఇంకా 30 పైసలు పెరగా ఉంటుంటాయి ఇంకా. అచ్చా అట్లనా? ఇంచుమించు ఇక మధ్య అయితే చాలా వరకు అయితే అయిపోయింది. ఏమున్నా 30-40 పైసలు. ఇక ఎట్లా అంటే ఇక ఎక్కువ ఉన్నోళ్ళే కానీ ఏమన్నా అకౌంట్ తప్పు ఉన్నోళ్ళే కానీ అదే అదే వాళ్ళు మిగిలిపోయినరు. గలాంటి కొన్ని చిక్కాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంకా అవకాశం ఇచ్చింది కదా. ఇప్పుడు 3 విడతలనే కాదు, వాళ్ళు రాని వాళ్ళు కూడా మన మిస్టేక్స్ ఆధార్ కార్డులో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు సంబంధి ఇప్పుడు దగ్గర ఇప్పుడు మండల ఆఫీస్ కానీ అక్కడ పోయి వాళ్ళు సెర్చ్ చేసుకొని తర్వాత సార్ వేస్తామంటారు వాళ్ళు. చెప్పారు అది కొంచెం రావాలని కూడా వేస్తారంట కానీ ఎప్పుడు తెలియదు. ఇక వేస్తారు ఏం కాదు. అదే వేస్తే మంచిదే చెప్తాను. తిన్నావా మామ? తిన్నా. సరే నేను మళ్ళీ చేస్తా మామ. ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తా. దాదాపు 50-60% అయినరు. మిగిలిన వాళ్ళు ఏదో చిన్న సమస్యల నుంచి కాలేరు అన్నట్టు చెప్తూ ఉన్నాడు. సరే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ట్రై చేద్దాం మనం. 7276360229 ఈ నెంబర్ కలవట్లేదు. ఈ నెంబర్ ట్రై చేద్దాం. 9700010038. అదే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కాలేదు కానీ చాలా మటుకు అయితే అయినా అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. నాతో కూడా చెప్పిండ్రు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం లిఫ్ట్ చేయట్లేదు. మరి ఏం పనుల మీద ఉన్నారో ఏం కథనో. 9989731644. మధ్య నేను శ్రీశైలం రా. ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసం, అది రుణమాఫీ అయిందారా మీకు? అయిందా? ఎంత ఉండరా? 75,000. ఏమో ఇప్పుడు మొన్న అయిందా ఫస్ట్ విడతలు అయిందా? ఫస్ట్ విడతలు అయిందా? ఇంకొంతమంది కాలేదంటారు కదా, మరి నిజమేనా అది? ఆధార్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి, పట్టా పాస్ బుక్ ఉన్న గడబడ ఉన్నోళ్ళకి రాలా. అచ్చా మీ వాళ్ళకి అందరికి వచ్చినాయి. 1,85,000 వరకు మాఫీ అయింది. నిన్న 30 తారీఖు రోజు గిట్లా సీఎం ప్రకటన చేసిండు. ఈ రోజు మళ్ళీ 2 లక్షలు ఉన్నోళ్ళకు పడుతున్నాయి. బ్యాంకు పోయి చెక్ చేసుకోవాలి. ఇంకెవరైనా అంటుర్రా మన ఊళ్ళో? ఇంకెవరికైనా వాళ్ళేవు అది అని చెప్పి నాకు వాళ్ళేవు అంటుర్రా? నాకు వాళ్ళేవు అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నోళ్ళకి పడవు అంతే. మ్యాక్సిమం అయితే అందరికి పడ్డాయి. అదే నీకు ఇంకేమన్నా ఏం లేదు, నీకు అయిందా లేదా అని చెప్పి చిన్న కన్ఫర్మేషన్ కోసం. మళ్ళీ కూడా తీసుకున్నావు. చలో ఓకే రైట్, నేను చేస్తా, మళ్ళీ చేస్తా. మాక్సిమం ఏమన్నా బ్యాంక్ అకౌంట్ మిస్టేక్ వల్ల లేకపోతే ఇంకేదన్నా పొరపాటు వల్ల కాకుండా ఉండొచ్చు, కానీ ఒకవేళ కాని వాళ్ళు ఉంటే కూడా భయపడేది ఏం అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తూ ఉన్నది. ఎవరు ఈ నెంబర్ ఎందుకు కలవట్లేదు? ఇంకేమన్నా అడిగి చూద్దాం. బిజీ ఉన్నట్టున్నారు.
ఇంకో ఇద్దరు ముగ్గురితో మాట్లాడే ప్రయత్నం చేస్తే మరి మధ్యాహ్నం అని చెప్పి ఇంత తినే అడ్డం ఒరిగినరో మరి ఎట్లనో మరి ఏం కథనో. ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఇంకొకసారి ట్రై చేద్దాం ఈ నెంబరు. ఎందుకంటే వీళ్ళంతా రైతులు. వచ్చిన సంవత్సరంలోపే 18,000 కోట్ల రూపాయలు విడుదల చేసి 22 లక్షల కుటుంబాలకు విముక్తి కలిగించడం అనేది అది ఒక పెద్ద టాస్కే. అది ఇంకోటి చేద్దాం. 9959310094. బా నమస్తే. నమస్తే, నేను శ్రీశైలం. చెప్పరా. ఏనో బా. రోడ్ మీద నీకు మొన్న రుణమాఫీ అయినా నీకు? ఏ ఫస్ట్ విడతలనా రెండో విడతలనా? ఫస్ట్ విడతలనే. ఎంత ఉండే? 35 ఉండేనా? ఇంకెవరు ఉన్నారా రుణమాఫీ కాని వాళ్ళు? అచ్చా మ్యాక్సిమం అందరం అయినట్టేగా. అదే ఇంకెవరికైనా కాలేదా ఏం కథ అని చెప్పి ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసం. సరే బా. తిన్నావా? నేను చేస్తలే మళ్ళా. అది ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఏదైనా సమస్య ఉండి రుణమాఫీ కాలేదు కానీ కాని వాళ్ళు ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం అయితే ఆల్మోస్ట్ అందరికీ అయ్యింది. కాని వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. అనవసరంగా గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. యాదుల్లో ఉన్నాడు ఇంకో రైతును మాట్లాడదాం. కాకా నమస్తే. హలో కాకా నమస్తే. నేను శ్రీశైలంను. అన్నా నమస్తే. అన్నా నమస్తే అన్నా. నీకు ఫోన్ చేసినా నీ ఫోన్ కలవలేదు. ఇప్పుడే ఇంతకుముందే నీది కలవకపోతేనే కాకా చేసిన. ఇద్దరు కొడతా ఉంటారు అన్నట్టు. అన్నా అది రుణమాఫీ అయిందా అన్న మొన్న? అది మనకు ఎంత ఉండనా? 80 ఉండనా? 50. కాకకు అయిందా? ఆయనకెంత ఉండే కాకకు? 160. ఇంకెవరు ఉన్నారా అన్న కాని వాళ్ళు? ఎవరన్నా మాకు కాలేదని చెప్పి అంటున్నారు ఎవరన్నా? అచ్చా ఏం లేదు, అడుగుతున్నా చిన్న కన్ఫర్మేషన్. మొన్నయే కదా 2 లక్షల పైన వాళ్ళవి. ఇంకెవరు ఉన్నారా ఏంది ఏం కథ అని చెప్పి చిన్న కన్ఫర్మేషన్ కోసం. నీకు చేసినా నాకు ఫోన్ కలవలేదు. అచ్చా అదే ఏమన్నా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉండి ఏమన్నా ఆధార్ కార్డుల ఇబ్బంది ఉంటే కాలేదు. అవుతుంది. దాని కూడా భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు పోయి ఏందో సబ్మిట్ చేస్తే పేపర్లు అయిపోతుంది. నేనే ఉన్నా డ్యూటీలో ఉన్నా. తిన్నా. అదే నీకు ఫోన్ చేస్తే కలవకపోయా నాట్ రీచబుల్ వచ్చింది. ఏమో అన్న మరి అది సిగ్నల్ లేదో మరి ఎట్లనో మరి. చేస్తున్నాను ఎంబడే చేస్తున్నా నీకు. ఈ నెంబర్ నుంచే చేస్తున్నా. మిత్రులారా అది సంగతి. ఏదేమైనా సరే చేసే ప్రభుత్వాలకు మనము ప్రోత్సాహం కొద్దిగా మనము సపోర్ట్ చేయాలి. ప్రతిపక్షాల పని కూడా వాళ్ళు బురద చల్లడమే. సరే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తున్నది. ఏదేమైనా సరే ఇది మ్యాక్సిమం 99.9% అందరికీ రుణమాఫీ అనేది జరిగింది అనేది వాస్తవం. థ్యాంక్ యూ.